'కడలోడిలో' కథకి 'చిరునామా చేరని లేఖలకి' ఉన్న లింక్ ఏంటంటే హ్యూమన్ ట్రాఫికింగ్. ఒకటి దగ్గరున్న కుటుంబం చేస్తే, ఇంకోటి కిడ్నాప్ అయిపోతారు. సో, మీరివన్నీ ఆఫ్‌కోర్స్ తెలుస్తున్నాయి. మీరు న్యూస్ చదివి హ్మ్. రాసినవే అని తెలుస్తున్నాయి. అపరాజిత చదివినప్పుడు మళ్ళీ క్వెషన్ చేయాలి. ఎందుకంటే అది ఉమెన్ గురించి రాయడం అనేది అంత ఈజీ గాదు. సో, అందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలని కాదండి. హౌ కుడ్ యూ డూ దట్? అంటే ఎట్లా చేస్తున్నారు మీరు? అన్ మీకది మీరు కన్సల్ట్ చేస్తున్నారా అమ్మాయిల్ని? వాళ్ళు మీకేం చెప్తున్నారు? మీ ఇన్‌పుట్స్ ఏంటి? ఈ కథలు రాసినప్పుడు ఒక న్యూస్ కాకుండా వాళ్ళ ఆ విక్టిమ్స్‌తో మనోగతం తెలుసుకోవడం వేరు. లేదా ఇట్లా జరిగితే ఎట్లా ఉంటుంది ఊహించుకొని నాకు చెప్పు అని అమ్మాయిని అడిగి మీరు రాయడం వేరు. సో, మీరట్లా ఏమన్నా చేసారా? సో, దాని గురించి చెప్పండి. చాలా మంది అడిగిన విషయం కూడా. అంటే కేవలం ఇప్పుడనే కాదు. నా మొదటి పుస్తకం 'మనసు నచ్చిన కథలు' గూడా ఎందుకో తెలీదు. ఒక పురుష పాత్ర కంటే కూడా ఒక స్త్రీ పాత్రని క్రియేట్ చేస్తున్నప్పుడు నేను చాలా కాన్షియస్‌గా ఉంటా. వాళ్ళు చెప్పేదానికంటే చెప్పంది చాలా ఉంటుంది. చుట్టుపక్కల జరిగిన సంఘటనలు కానివ్వండి. వాళ్ళు పైకొకటి చెప్తున్నా గానీ వాళ్ళ కళ్ళు ఇంకొకటి మాట్లాడుతూ ఉంటాయి గమనిస్తే. వాళ్ళు బానే ఉన్నామన్నా సరే వాళ్ళ కళ్ళు చూస్తే అర్థమైపోతుంది. చాలా చోట్ల ఏమవుతుందంటే ఎందుకు అంటే వాళ్ళు వినే మనుషులు లేరేమో అని ఒక అపోహలో ఉంటారు. అంటే అపోహ కాదు చాలా వరకు వినరు. అది ఒప్పుకోవాల్సిన విషయం. ముఖ్యంగా అపరాజిత చదివాక నాకు చాలా మంది వాళ్ళ తాలూకు వాళ్ళ పర్సనల్ లైఫ్‌లో పెయిన్‌ని నాకు చెప్పడం జరిగింది. అపరాజిత రాసినప్పుడు ఏమి సంపాదించాను అంటే ఏదో పురస్కారమో లేదంటే ఏదో వేసిన పుస్తకాలన్నీ అమ్ముడైపోయాయి ఇవి కాదు నాకు. దాదాపు ఒక 6-7 మా కథలు వినే మనుషులు కూడా ఉన్నారని నాకిప్పుడు అర్థమవుతుంది అని చెప్పి ఎవరికీ చెప్పుకోలేక మదన పడుతున్న వాళ్ళ తాలూకు లైఫ్‌ని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు ఓకే. నేను నేను అచీవ్ చేశానంటే అది ఇదే అచీవ్ చేశానంటే నేను ఇప్పటికి బలంగా ఫీల్ అవుతాను.